హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, త్రినయని సీరియల్ యాక్టర్స్ మనకు తెలుసు, చందు అండ్ పవిత్ర వీళ్ళిద్దరు కూడా ఒక 1 వీక్ గ్యాప్లో చనిపోవడం జరిగింది సార్. ఆమె కార్ యాక్సిడెంట్లో చనిపోతే ఈయన సూసైడ్ చేసుకొని చనిపోయారు. అయితే వీళ్ళకి సంబంధించిన రోజుకో కీలక అంశాలు బయటపడడం చూస్తున్నాం సార్. అంటే ఆమె చనిపోయింది, ఆమె ప్రేమ అంటే ఆమె దాన్ని భరించలేక అయితే సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి వీళ్ళ రిలేషన్షిప్ల గురించి ఎన్నో విషయాలు బయట సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు సార్. ఈ నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా కొన్ని కీలక అంశాలు బయటపడ్డాయంటారు సార్. అసలు ఏం జరిగింది, దీనిపైన మీ ఒపీనియన్స్? అంటే ఇక్కడ పవిత్ర కేసులో యాక్సిడెంట్ కాదు, వేరే వాళ్ళు చేతులు కూడా ఉన్నాయి. ఉన్నాయంటే వాళ్ళకి పోలీసులకు అనుమానం. ఎప్పుడు వచ్చింది అది? పోస్ట్ మార్టం చేసిన తర్వాత అనుమానాలు వచ్చాయి. ఓకే, దానికి సరైన సమాచారం అందరిది ఇన్వెస్టిగేషన్లో ఉంది. పవిత్రకు కూడా మొదట ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవిత్రకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ చందు వీళ్ళ కలయిక సీరియళ్ళు పవిత్ర ఈ చందు కంటే చాలా పెద్దది, వయసులో కూడా చాలా పెద్దది అన్నమాట. అందరూ చెప్పేవారట, ఇది ఇలాగ మంచిది కాదురా, నీకు చక్కగా ముద్దుగా పిల్లలు ఉన్నారు కదా, నువ్వు ఎందుకు ఆవిడ వెంట పడతావు, నీకు మంచి భార్య ఉంది అని చెప్తుండేవారట. మూర్ఖంగా అన్నమాట. భార్య మాటలు తోసిపుచ్చేసి భార్యని పూర్తిగా మర్చిపో అని చెప్పేసి, ఇంకా నన్ను మర్చిపోండి, నేను పవిత్ర లేకుండా బ్రతకలేనని చెప్పి ఇలాగా తను కుటుంబాన్ని చాలా దూరం పెట్టాడు. బిడ్డలను కూడా దూరం పెట్టాడు. ఆ బిడ్డలు మాట్లాడారు, మా నాన్న ఎప్పుడు మాతో మాట్లాడేవాడు కాదు, నాన్న వెళ్ళినా సరే విసుక్కునేవాడు అని చెప్పేసి చెప్పేవారు అన్నమాట. ఇక్కడ ఆ పవిత్ర మరణం, అందులో అది బలవన్మరణం, అది తెలిసిన తర్వాత కొంచెం మెంటల్గా ఫీల్ అయ్యాడు. ఒక 2-3 రోజులు బట్టి బాగా తాగుతున్నాడు. ఆయన భోజనం లేకుండా తాగుతున్నాడు. చివరిలో పవిత్ర ఈ చందు అక్కతో కూడా మాట్లాడాడు, వీళ్ళందరితో మాట్లాడాడు, ఫ్రెండ్స్తో మాట్లాడాడు. నువ్వు ఇలా చాలా ఎమోషనల్గా ఉన్నావు, చాలా కష్టంలో ఎలాగైతే కొంచెం జాగ్రత్తగా రెస్ట్ తీసుకుని తర్వాత మనం ఆలోచిద్దాం ఏం చేయాలని చెప్పి ఫ్రెండ్స్ కూడా చెప్పారట. చెప్తే అక్కడ ఆ రోజు రాత్రి కూడా భార్య మాట్లాడిందట, సరే మీ కోపం ఉంటే కోపం ఉంచండి, ముందు మీరు తినండి, తిన్నట్టయితే బాగుంటుంది అని చెప్పినప్పుడు కూడా మీరు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి పంపించేశాడు అన్నమాట. వీళ్ళకు ఒక రూమ్ ఉంది, ఇంటికి వస్తుండేది కదా వీళ్ళ రూమ్ ఉంది. ఆ రూమ్లోనే వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు కాకపోయినా భార్యాభర్తల్లాగా వాళ్ళు కాపురం చేస్తూ ఉండేవారు. దాన్ని తమాయించుకొని శిల్ప ఉండేది. చివరికి ఏమైందంటే అక్కడ ఉండి ఆవిడ తాలూ వీడియోస్ చూసుకొని ఇవన్నీ చూసుకొని ఇంకా ఎవరికి తెలియకుండా ఫ్యాన్ కురేసుకున్నాడు. అది దాంతో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగాలి, వీళ్ళు కూడా నిజాలు చెప్పాలి. తర్వాత ముఖ్యంగా దీని వెనక శిల్ప ఉందా, శిల్ప అంటే సొంత భార్య కదా అని మరి ఎలా, ఎందుకు అంత మనసు విరిగిపోయింది? పవిత్ర లేకపోతే నేను లేను అని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? లేకపోతే పవిత్ర తాలూకు మొదటి మూడు తాలూకు హస్తం ఏమైనా ఉందా? లేకపోతే మామూలుగా ఇది ప్రొఫెషనల్గా జాబ్ చేస్తుండగా కొన్ని గొడవలు వస్తాయి, అది వివరంగా తెలిసి ఉండాలన్నమాట. బట్ వీళ్ళిద్దరూ కూడా అంటే ఒక ప్రేరేపితమైనటువంటి చావుని తెచ్చుకున్నారు. ఇక్కడ వైఫ్ ఏదైనా ప్రేరేపించి ఇంకా అనడానికి అనకూడని మాటలు మాట్లాడితే ఈయన కొంచెం బరెస్ట్ అయ్యాడా తెలియాలి. తర్వాత ఎవరైనా ఈవిడ్ని చంపవలసిన వాడు కారులోనే కూర్చొని కొన్ని అంటే ఆర్గన్స్ ఉన్నాయి, అది కొంచెం అలర్ట్ చేస్తుంటే ఆ డ్రైవర్ కొంచెం కింద మీద కాకుండా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన సందర్భాలు లేవు. యాక్సిడెంట్ అయ్యి హార్ట్ అటాక్ అయ్యి చచ్చిపోయింది అంటున్నారు, కానీ ఇది కాదు. హార్ట్ అటాక్ రావాల్సిన అవసరం లేదు కూడా ఆవిడకి. పోస్ట్ మార్టంలోకి హార్ట్ అటాక్ అనేది ఏం తెలియలేదు అన్నమాట, తేలలేదు. కానీ వాంటెడ్గా ఈవిడ్ని చంపారు, వాంటెడ్గా వాడు చనిపోయేలాగా ప్రలోభపరి అంటే ఎమోషనల్గా ఉండేలాగా ఎవరో ప్రవర్తించి ఉంటారు. అది నిండు జీవితాలు ఒక అక్రమ సంబంధం వల్ల కోల్పోయినారు. వీళ్ళు కోల్పోతే పిల్లలు ఏమైపోతారు?
ఆ ఇద్దరు పిల్లలకి తల్లి లేకుండా అయిపోతుంది పవిత్ర. వీరిద్దరితో పిల్లలకు కూడా తండ్రి లేకుండా అయిపోతాడు చందు. ఇటువంటి కేవలం ఆలోచన లేకుండా కళ్ళు మూసుకుపోయి మూర్ఖత్వంగా ప్రవర్తించడం వల్ల పిల్లలు ముఖ్యంగా అనాథలు అయిపోతారు బాబు. అది సార్ వీళ్ళకి సంబంధించి ఇంకొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు సార్. అది పవిత్ర యాక్సిడెంట్లో చనిపోయారు కదా, అయితే ఆమె చనిపోయినప్పుడు మెడకు తాడు గుర్తు సింబల్ ఏదో ఉందని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే మన చందు చనిపోయినప్పుడు కూడా ఆ చనిపోయిన రూమ్, అంతకుముందు పవిత్రతో కలిసి ఉన్న రూమ్లోనే సూసైడ్ చేసుకున్నారు అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ సార్? అసలు నిజాలు ఎంత? అంటే ఎమోషనల్గా ఆవిడతో గడిపినటువంటి సందర్భాన్ని రికలెక్ట్ చేసుకోవడం పెద్ద అంటే అది ఆశ్చర్యం కాదు. అక్కడే గడుపుతాడు. ఎందుకంటే వీళ్ళకి విధమైన బ్లైండ్నెస్లో ఉన్నారు. అంటే బ్లాంక్ అయిపోయి ఉన్నారన్నమాట. ఆ జ్ఞాపకాలే ఉంటాయి. ఆవిడ లేకపోతే జీవితం వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా దానికి సంబంధించిన వాడు ఎవరైనా దొరికితే చంపేద్దాం అనుకుంటాడు. ఇలాంటి ఎమోషనల్గా ఉండి చివరికి ఎవరిని ఏమీ చేయక మన రంగనాథ్ గారి తాలూకు అది ఆత్మహత్య ఏమిటి, ఆయన ఏమిటి, ఆయన బరువు ఏమిటి, ఆయన ఫాలోయింగ్ ఏమిటి, ఎందుకంటే ఇంకెందుకు బ్రతకాలి అని ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం ఆ తెగదెంపులు చేసుకుంటారండి జీవితాంతో. ఇంకెందుకు బ్రతకాలి, నాకు ఎవరున్నారు, నన్ను పలకరించే వాళ్ళు లేరు, నాతో మాట్లాడే వారు లేరు, అవసరమైతే అన్నం పెట్టేవాళ్ళు లేరంటే నెక్స్ట్ మనం ఇంకా వేరే దారి చూసుకోవడమే కదా. అందువల్ల ఇటువంటి పూర్తిగా హ్యాండ్సప్ పొజిషన్లో బ్రోకెన్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పనే చేస్తారు. సరే, స్టార్టింగ్ నుంచి వస్తే అసలు వీళ్ళిద్దరి పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది, వీళ్ళ రిలేషన్ ఎలా ఉండేది, వీటి గురించి ఏం చెప్తారు? అంటే వీరిద్దరి రిలేషన్ ఒక 3 years ముందు ఏదో అది పరిచయం అయినట్టు చెప్పారండి. వాస్తవానికి ఇద్దరు కూడా ఇతని కంటే పెద్దదే ఆవిడ నచ్చింది బాగా. కొలీగ్స్ అందరూ చెప్పారు, ఎందుకమ్మా నీ ఏజ్ ఏమిటి, ఆయన ఏజ్ ఏమిటి, ఎందుకు అలా ఆయన ఇబ్బంది పెడతామంటే నాకు నచ్చాడు, ఆయన లేకుండా ఉండలేను నేను. అది ఎప్పుడైతే ఆయన లేకుండా ఉండాడని చెప్పిందో ఇతను కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళకు మొగుడు, ఈవిడికో మొగుడు, ఆయనకు పిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారు అన్నమాట. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. అందుకే ప్రేమ గుడ్డిదనడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకసారి ప్రేమించుకున్న తర్వాత ఒకరు లేకుండా ఒకరు బతకలేరు, అదొక పొజిషను. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆ మొగుడిని వదిలేసి వచ్చిందంటే ముగ్గురు కంటే ఏదో ఒక తృప్తి ఇంట్లో దొరుకుతుంది. అలాగే పెళ్ళాన్ని వదిలేసి ఉన్నాడంటే ఆవిడలో ఏదో అది ఒక కన్సోల్ చేసే, అంటే ఓదార్పు చేసే విధానం ఆవిడలో పవిత్రలో ఎక్కువ దొరుకుతుంది. కనుక మిగతా విషయాలు అన్నిటికీ కంటే వాళ్ళు సహజీవనం చేయడం మీద ఎక్కువ ఆధారపడ్డారు అన్నమాట. అందులో అది బలవన్మరణం. అది తెలిసిన తర్వాత కొంచెం మెంటల్గా ఫీల్ అయ్యాడు. ఒక 2-3 రోజులు బట్టి బాగా తాగుతున్నాడు. ఆయన భోజనం లేకుండా తాగుతున్నాడు. చివరిలో పవిత్ర ఈ చందు అక్కతో కూడా మాట్లాడాడు, వీళ్ళందరితో మాట్లాడాడు, ఫ్రెండ్స్తో మాట్లాడాడు. నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు, చాలా కష్టంలో ఎలాగైతే కొంచెం జాగ్రత్తగా రెస్ట్ తీసుకుని తర్వాత మనం ఆలోచిద్దాం ఏం చేయాలని చెప్పి ఫ్రెండ్స్ కూడా చెప్పారట. చెప్తే అక్కడ ఆ రోజు రాత్రి కూడా భార్య మాట్లాడిందట, సరే మీ కోపం ఉంటే కోపం ఉంచండి, ముందు మీరు తినండి, తిన్నట్టయితే బాగుంటుంది అని చెప్పినప్పుడు కూడా మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి పంపించేశారు అన్నమాట. వీళ్ళకు ఒక రూమ్ ఉంది, ఇంటికి వస్తుండేది కదా వీళ్ళ రూమ్ ఉంది. ఆ రూమ్లోనే వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు కాకపోయినా భార్యాభర్తల్లాగా వాళ్ళు కాపురం చేస్తూ ఉండేవారు. దాన్ని తమాయించుకొని శిల్ప ఉండేది. చివరికి ఏమైందంటే అక్కడ ఉండి ఆవిడ తాలూ వీడియోస్ చూసుకొని ఇవన్నీ చూసుకొని ఇంకా ఎవరికి తెలియకుండా ఫ్యాన్ కురేసుకున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.